ఆత్మస్వరాన్ని ప్రభా మాకు అందరికీ వినిపింపచేయండి. మా ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరే మాకు అందరికీ అనుగ్రహించండి. చేరువసిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు సంధించి నాయన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా మీరు సంధించండి. మీ ఆత్మతో ప్రభా నాయన ప్రతి బిడ్డను మీరు తాకి నా ప్రభా మన నేత్రాలు వెలిగించి యేసయ్య ఆత్మలో ఉజ్జీవించబడడానికి నాయన నీకు మరింత సమీపంగా జీవించడానికి నీకు ప్రియమైన బిడలగా నీకు నమ్మకమైన బిడలగా మా జీవిత యాత్రలో ముందుకు కొనసాగిపోవడానికి నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రికను నుండి 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఈరోజు మన అంశం ఏంటంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఆయన మనసు ఎలాంటిది? మనం అలాంటి మనసు కలిగి ఉన్నామా లేదా? కలిగి ఉండటం వలన మనం పొందుకునే దీవెనలేంటి? ఇవన్నీ కూడా మనం ధ్యానించండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. కింద వచనాల్లో మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఈ కింద వచనాల్లో చూస్తే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అని చెప్పాలంటే విధేయతతో కూడిన మనస్సు, దేన మనస్సు, తగ్గింపు కదండి. కింద వచనాల్లో మనకు అర్థమవుతుంది. మీరును కలిగి ఉండండి అని ఒక ఆజ్ఞను మనకిస్తున్నాడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. అయితే శిలువ మరణం పొందినంతగా విధేయత తగ్గించుకోవడం ఎట్లా వచ్చినాయి ప్రభువైన యేసుకి అంటే హెబ్రీ పత్రికలో ఒక వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎలా వచ్చిందంట ఈయనకి ఈ విధేయత? శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకుని రిక్తునిగా మారిపోయేంత విధేయత ఎలా వచ్చింది అంటే శ్రమల వల్ల వచ్చిందంట. 8వ వచనంలో కనబడుతుంది. శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన విధేయుడు, ఆయన దీన మనసు కలవాడు, ఆయన తగ్గించుకునేవాడు. మనకు అది నేర్పుతున్నాడు. ఈ రోజున ఒక 3 విషయాలు మాట్లాడుకుందాం మనం ప్రభువైన యేసు మనసు గురించి. మనకు తెలిసినయే, కొత్త ఏం కాదు. ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనమాట, మనకుందా లేదా అలాంటి మనస్సు అని. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. పేతురు ఏం రాస్తున్నాడంటే తన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును. ఎలాంటి మనసు ఉండాలంట? క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటున్నాం. ఈయన మనసు ఎలాంటిది? శరీరమందు శ్రమపడే అట్టి మనస్సు, శరీరమందు శ్రమ పడాలన్న మనస్సు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఏం చదివాము? శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు అన్నాం.
అలాంటి మనసు నువ్వు కలిగి ఉండు అని ఫిలిప్పీలకు రాశాడు. ఆ విధేయత శ్రమల వల్ల వచ్చింది. ఇప్పుడు అలాంటి మనసుని మనల్ని ధరించుకోమంటున్నాడు. హల్లెలూయా! ఆయుధంగా ధరించుకోండి. ఆయుధం అంటే మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకుంటాం. శత్రువు యొక్క దాడి నుంచి. అంటే నువ్వు శ్రమ పడడానికి రెడీగా ఉండు. ఏ పరిస్థితి అయినా గాని. అది ఒక ఆయుధంగా నీకు పనిచేస్తది. మనకు ఆయుధాలు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11 నుంచి ఉంటాయి ఆయుధాలు వరుసగా. సర్వాంగ కవచంలో ఒక విశ్వాసి ధరించాల్సిన ఆయుధాలన్నీ కూడా దేవుడు అక్కడ లిస్ట్ ఔట్ చేశాడు. అయితే మరి సైనికుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఈ ఆయుధాలన్నీ వేసుకుని వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఏం వెళ్ళడు, ఎంజాయ్ చేయడానికి ఏం వెళ్ళడు. శ్రమ పడాలి కదా యుద్ధంలోకి వెళ్ళినవాడు. అందుకే తిమోతికి ఏం రాస్తాడు పౌలు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నువ్వు నాతో కూడా శ్రమ పడు అంటాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. మంచి సైనికుడు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి ఈపు చూపిడు. శ్రమ పడ్డానికే ముందుకు వెళ్ళిపోతాడు పరిస్థితి ఏదైనా కానీ. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించు. ఈ శ్రమ పడే మనసు ప్రభువైన యేసుకుంది. నీ వట్టి మనసు ఆయుధంగా ధరించు. చాలా మందికి నచ్చదు శ్రమ పడడం ఏంటి కదా. దీవెనల కోసం దేవుడి దగ్గరికి మనం వస్తే మనం వచ్చిందేమో దీవెనల కోసం, మనకేమో మరి శ్రమ పడమని చెప్తే ఎలాగా? దీవెనల కోసమే వస్తారు కొంతమంది దేవుని దగ్గరికి. ఆ దీవెనలు పొందిన తర్వాత ఇక మళ్ళీ దేవుడు వద్దు. మళ్ళా దీవెన అవసరమైనప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అంటే దీవెనలే వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటదంటే ఓన్లీ దీవెనలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఆయుధంగా ధరించుకో. నీకు వచ్చిన శ్రమనే నువ్వు ఆయుధంగా మలుచుకో. హల్లెలూయా! నీకు దేవుని కొరకు అంటే నువ్వు తప్పులు చేసి పాపాలు చేసి శ్రమపడి అది ఆయుధం కాదు. ఆయన శ్రమ పొంది ఎందుకు శ్రమ పడ్డాడు ప్రభువైన యేసు శరీరంలో? ఆయన ఏం పాపం చేయలేదు. ఆయన శ్రమ మన కోసం పడ్డాడు. ఆయనకేంటండి అవసరం శ్రమ పడాల్సిన అవసరం ఆయనకేంటి? భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించిన దేవుడికి శిలువ మీద ఎక్కి విధేయత చూపించి తగ్గించుకుని తండ్రి చిత్తానికి లోబడి శ్రమ పడాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏ పాపం చేయలేదు కదా. ఆయన పరిశుద్ధుడు. అదే మన కోసం శ్రమ పడ్డాడు ఆయన. కాబట్టి ఆయన బిడ్డగా నువ్వు శ్రమ పడ్డానికి వెనుక తీకు. ఇది చులకనైన శ్రమ కొంతకాలమే ఉంటది. మనల్ని మరి విశ్వాసం అంది స్థిరపరచడానికి కదా. కొంతకాలమే ఈ శ్రమలు. అయితే నువ్వు అట్టి మనసును ఆయుధంగా ధరించుకో. ప్రభువైన యేసు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. అట్టి మనసు నువ్వు కలిగి ఉండు. నీకు శ్రమ వచ్చినా సరే నువ్వు ఆ శ్రమగా పడే మనసును నువ్వు ఆయుధంగా ధరించుకో అని ఇక్కడ మరి ప్రభు మనకి తెలియజేస్తాడు. అదే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే శ్రమల్లో భయపడి పారిపోయే మనసు కాదు. శ్రమ ఏదైనా కానీ స్వీకరించి ప్రభు మహిమ కొరకు ఆ శ్రమను కూడా అది మేలుగా, ప్రతి కీడును కూడా మేలుగా, ప్రతి శ్రమను కూడా ఆశీర్వాదంగా ఆయన మారుస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయుధంగా ధరించుకో. శ్రమ పడాలి అన్న మనసు నీకు ఉండాలి. ఆ మనసే నీ ఆయుధం. అదే క్రీస్తు యేసు యొక్క మనస్సు. విధేయత కలిగి ఉండి. ఇంకో మాట ఏమంటాడు మత్తయి 11:29లో, మత్తయి 11:28-29లో చెప్తాడు కదా. అక్కడ ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పి ఇంకో మాట కింద 29లో ఏం చెప్తాడంటే, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తెలివిగాను ఉన్నది. ఆయన ఎలాంటి వాడంటే సాత్వికుడు దీన మనస్సు కలవాడు. హల్లెలూయా! ఇప్పుడు దాకా విధేయత అన్నాం కదా. మరి ఆ విధేయతకే ఇంకొక మీనింగ్ దీన మనస్సు, తగ్గింపు. అంతే కదండి. మరి క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే దీన మనసు. ఆయన దీనుడు కాబట్టి నీరాజు దీనుడై సాత్వికుడై భారవాహిక పశువుని వచ్చాడు అంటాడు. ఆయన విజయోత్సవంతో యెరూషలేముకి వెళ్ళినప్పుడు హోసన్నా జయమని జనులందరూ కేకలేసిండ్రు. ఆయన సాత్వికుడై దీనుడై దీన మనసు కలవాడై. ఈ రోజున మరి అటు దీన మనసు మనకుంది. ఈ లోకంలో యేసుప్రభు కలిగిన మనసు కలిగిన వాళ్ళు ఎవరు అంటే చేతకాని వాళ్ళ కనబడతారు. యేసుప్రభు కలిగిన మనసు కలిగిన వాళ్ళు ఎట్లా కనబడతారంటే చేతకాని వాళ్ళ కనబడతారు. యేసుప్రభు కలిగిన మనసు ఏంటి? మొట్టమొదటిగా మరి విధేయత అంటే దీన మనసు ఉంది ఆయనకి. ఇంకోటి అంటే క్షమించుటకు సిద్ధమైన మనసు ఉంది. అట్లానే శ్రమ పడుటకు సిద్ధమైన మనసు అయింది. మనల్ని కూడా అట్టి శ్రమ కాపాడడానికి మరి అట్టి మనసు నువ్వు కూడా కలిగి ఉండు. ఆ శ్రమ పడ్డానికి ప్రభువైన యేసు ఎట్లయితే శ్రమ పడ్డాడు అంటే శ్రమ పడ్డానికి నువ్వు సిద్ధమైన మనసు కలిగి ఉండు. నువ్వు దీన మనసు కలిగి ఉండు. నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉండు అంటున్నాడు ప్రభు.
ఈ 3 కూడా ప్రభువైన యేసు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటారు కదా! హ్మ్. ఈ 3 కలిగినోళ్ళు ఈ లోకంకి ఎట్ట కనపడతారంటే పనికిమాలినోళ్ళలాగా కనపడతారు. క్షమించడం కూడా లోకుగా తీసుకునే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఎవరినైనా మనం క్షమించి, అయ్యో! చిన్న వయసు తెలిసి తెలియక తప్పు చేస్తున్నారు. అయ్యో! వారికి మనకు తెలిసినంత ఆత్మీయ జ్ఞానం లేదు. వారు దేవునిలో బలంగా లేరు. వారు మనలాగా మరి విశ్వాసంలో బలంగా లేరు అని మనం ప్రభు ఇచ్చిన ఆ క్షమాపణ, ఆ క్షమించే హృదయంతో క్షమించినప్పుడు కూడా అపవాది ఏం చేస్తాడంటే కొంతమందిని మనల్ని చేతకాని వాళ్ళ కింద ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఈ దినాల్లో అట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. అంటే క్షమించాలనుకోవడం కూడా ఒక చేతగానితనంలాగా మరి చేస్తున్నారు మనుషులు కదా! అంటే తిరిగి ప్రతీకారం తీర్చుకునే మనసు క్రైస్తవుడికి ఉండదు. ఎందుకని? ప్రభువైన యేసుకి లేదు గాబట్టి. ప్రభువైన యేసుకి ప్రతీకారం తీర్చుకునే మనసు లేదు. కీర్తన 86:5లో ఏం చెప్తాడు? "నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు" అంటాడు. చాలా చోట్ల ఉంటది ఆ మాట. 1, 2 చూద్దాం మనం అంతే. మనకు వచ్చిన వచనాలే ఇవన్నీ కూడా. 86:5లో కీర్తనలో చెప్తాడు. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి యెడల కృపాతిశయం కలవాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు కాబట్టి క్రైస్తవులుగా మనం కూడా ఏం చేస్తామంటే క్షమిస్తా ఉంటాం. క్షమించాలి కూడా, అది మన బాధ్యత. అయితే ఈ దీన మనస్సు, ఈ క్షమించటం, ఈ శ్రమపడే మనస్సు, ఈ 3 కూడా ప్రభువైన యేసులో మేజర్‌గా మనకు కనిపిస్తా ఉంటాయి. ఈ 3 లోకంలో ఎక్కడా కనపడవు. మనల్ని కూడా ఇలాంటి మనసు కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు సంఘాన్ని హెచ్చరిక చేసి ఉన్నాడు. ఈ 3 కూడా ప్రపంచంలో ఎక్కడ కనపడవు. పైగా ఈ 3 కలిగి ఉన్న క్రైస్తవులు ఎట్లా కనపడతారంటే చేతకాని వాళ్ళలా కనపడతారు. అందుకే చూడండి చర్చి లోపలికొచ్చేసి మరీ గొడవాడేస్తున్నారు. బయట వీధుల మీద సువార్త చేసినప్పుడు ఏయో మొదలెట్టుకొస్తున్నారనుకోండి. మీకెవడిచ్చాడు పర్మిషన్ రోడ్ల మీద ప్రసంగాలు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. చర్చి లోపలికొచ్చేసి కూడా చర్చి లోపలికొచ్చేసి దేవుని సన్నిధి లోపలికొచ్చి కూడా వీబీఎస్‌లు ఆపేసి బోలెడు చూసాం కదా! సోషల్ మీడియాలో ఈ సమ్మర్‌లో. లోపలికొచ్చి గొడవలు ఎందుకు చేస్తున్నారంటే ఈ క్రైస్తవులు తిరిగి ప్రతీకారం చెయ్యరు. ఆళ్ళు ఒకడొచ్చిదంతే మనం 50 మందెళ్లి తన్నం కదా! ఎందుకంటే మనకు ఆ మనసు లేదు. ప్రతీకారము చేయుటకు మనకి మనసు లేదు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు మన ప్రభు. అందుకే ఏం చేస్తారంటే లోపలికి కూడా వచ్చేసి గొడవలు చేస్తాడు. ఇవన్నీ మాట్లాడితే ఎవరు మాట్లాడారని? హ్మ్. వాళ్ళని ఏం చేద్దాం? ఆళ్ళ మీద ఎలా బురదేద్దాం? ఇలా ఆలోచిస్తూ ఉంటారు మనుషులు. కానీ మన ప్రభు ఏం చేస్తున్నాడంటే, పక్కన పెట్టియమనుకో. మన ప్రభు ఏం దీంట్లో చేస్తున్నాడు పెట్టి. మన ప్రభు మనల్ని ఇంకా కూడా మరి తన రాకడకు సిద్ధం చేస్తున్నాడు ఈ పరిస్థితులన్నిటిలో కూడా. తన రాకడకు మనల్ని అందరినీ కూడా సిద్ధం చేస్తున్నాడు ఆయన. క్షమించుటకు సిద్ధమైన మనసు కలవారిగా మనల్ని చేస్తున్నాడు. మన ఇళ్లలో వాళ్ళని క్షమించాలి. అపవాదిని క్షమించకూడదండి. తెలుసా? చాలామంది సైతాన్ని కూడా క్షమించేస్తారు. అబ్బో! చాలా పెద్ద మనసు. హ్మ్. అంటే మీకు అర్థమయ్యే ఉంటది నేను ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడుతున్నాను. కాబట్టి మరి ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు. ఎళ్లి క్షమాపణ అడగాలి ప్రభుని. అడిగినప్పుడు క్షమిస్తాడు. అంతే కదా! ఆయన రెడీగా ఉన్నాడు. క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం బోయి అడగాలి కదా! పోయి అడగాలి. అడగాలి, మనం పొందుకోవాలి. అదే మనసు మనం కలిగుండాలి. అది దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేసేది. దీన మనస్సు. పేతురు పత్రికలోనే ఏమంటాడు? మీరు దీన మనస్సును వస్త్రం ధరించుకోండి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అసలు క్షమించాలంటే దీన మనసు ఉండాలి. అక్కడ మళ్ళీ కొరిలేషన్ ఒకదానికొకటి. క్షమించాలంటే దీన మనసు ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5లో ఏమంటాడు? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని యెడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించును. అది. మీరు దీన మనసుని వస్త్రం ధరించుకోండి అంటున్నాడు ఆయన. ప్రభుకుంది ఆ దీన మనసు. అందుకే మనల్ని ధరించుకోమంటున్నాడు. శ్రమపడే మనసు, దీన మనస్సు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు. ప్రభువైన యేసు దగ్గర తప్ప ఇంకెక్కడ ఎతికినా మీకు భూతద్దాలెట్టి ఎతికినా సరే, శతాబ్దాల నుంచి ఉన్న చరిత్రలో ఇంకే మత గ్రంథాలు మీరు ఎతుక్కున్నా సరే, ఎక్కడ దొరకని 3 విషయాలు ప్రభువైన యేసులో ఈ 3 కనపడుతూ ఉంటాయి. కదండీ! దీన మనస్సు, తగ్గించుకునే మనసు ఉందా మనకి? చెప్తాం కబుర్లు అందరం చెప్తాం. కదండీ!
ప్రభు ఏమంటాడంటే ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 57:15లో, యెషయా గ్రంథం 57:15లో ఆయన చెప్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో చెప్పి, నేను ఎంత గొప్పవాడినైనా సరే నేను ఎక్కడుంటానో తెలుసా? దీన మనసు కలవారి యొద్ద నేను నివసిస్తున్నాను అంటాడు. యెషయా 57:15. యెషయా 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఆయన ఎక్కడ నివసిస్తాడంట? పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు ఆయన. పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. మహోన్నతుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే మన ప్రభువు దీన మనసు కలవారి యొద్ద నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వినయం గలవారి యొద్ద, దీన మనసు కలవారి యొద్ద. ఎందుకంటే ఈ వినయం గలవారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి. ఒకవేళ నువ్వు దీన మనసు కలిగి ఉండడం వల్ల నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావేమో, క్షమించే మనసు ఉండడం వల్ల నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావేమో, శ్రమపడే మనసు నీకు ఉండడం వల్ల నిన్ను ఇంకా శ్రమలకు గురి చేస్తున్నారేమో. కొంతమంది ఉద్యోగస్తులతో మాట్లాడినప్పుడు అర్థమవుతూ ఉంటాం. అంటే నేను చేశానులేండి ఒకప్పుడు ఉద్యోగం, 18 ఏళ్ళు ఉద్యోగం చేశాను నేను. ఇప్పుడంటే ఫుల్గా నేను మినిస్ట్రీలో ఉన్నాను, కానీ నాకు తెలుసు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే మనం శ్రమపడి కష్టపడి పని చేస్తుంటే ఇంకా శ్రమలు పాలు చేసేస్తారు. పని రానోడికి ఏ పని చెప్పరు. పని రానోడు అలాగా తినేసి కూర్చుని ఖాళీగా కూర్చుని జీతం తీసుకుంటాడు, వాళ్ళని పొగుడుకొని. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చాలా ఉంటాయి ఇలాంటి. గవర్నమెంట్లో ఇంకా చెప్పక్కర్లేదు అనుకోండి. వాళ్ళని పొగుడుకుని వాళ్ళు మంచి చేసుకుని వాళ్ళు మంచి చేసుకుని జీతాలు తీసుకుని గెటాన్ అయిపోతూ ఉంటారు. కష్టపడి వర్క్ వచ్చిన వాళ్ళకి, వర్త్ ఉన్న వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని చోట్ల అట్లా ఉంటుంది, వాళ్ళకే పని అప్పచెప్పి. అంటే శ్రమపడే మనసు ఉంది కదా. ఇంకా అంటే చేసిన పనికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా, ఏదో వంక చూపించి, సాకు చూపించి, బలహీనతలు ఉంటాయి అందరిలో కూడా. అదిగో అందుకే నీకు ఈ ప్రతిఫలం దొరకలేదు అని చెప్పి, ఇలాంటి ఎన్నో ఉంటాయి. శ్రమపడే మనసు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాం. చేస్తున్నారు కదా పని, ఇంకా చేపిద్దాం. ఒక మాట అంటే పోర్షన్ వచ్చేది పని చేసేవాళ్ళు. పని రాని వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని తిట్టినా దులిపేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పని రాదు, చెయ్యరు, బద్ధకస్తులు, సోమర్థం. కష్టపడి పని చేసి ప్రతిఫలం ఆశించే వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి అపవాది, కొంతమంది దేవుని బిడ్డల గురించి చెప్తున్నాను నేను ఇదంతా, దేవుని బిడ్డలు ఎదుర్కొనే పరిస్థితులు. అంటే నేను పడిన పరిస్థితులు, కొంతమంది డీల్ చేయడం వల్ల నాకు తెలిసిన సంగతులు మీతో పంచుకుంటున్నాను అనమాట. శ్రమపడే మనసు ఉన్నప్పుడు కూడా ఈ లోకం ఏం చేస్తుందంటే, చెయ్యికేం చేస్తారు? ఆళ్లే చేస్తారు. ఏ పని ఇచ్చినా చేస్తారు. వచ్చు కదా మీకు, ఇంకెవరు చేస్తారు, మీరే చెయ్యాలి అని మరి చేపిస్తారు పనులు. కానీ దేవుడు ఇస్తాడు నీకు రివార్డు. నీకు లోకంలో అన్యాయం జరిగినా సరే. హల్లెలూయా. దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు లోకంలో అన్యాయం జరిగి ఉండొచ్చు. నీ బాస్ నీకు మరి నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం నీకు ఇవ్వకపోవచ్చు. కానీ ఒక సమయం దేవుడు నీకు సిద్ధం చేసి ఉంచాడు. నీ తలలెత్తుకుని నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు విడుదల నీకు సమీపించింది. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పరిస్థితులన్నింటిలో కూడా నిన్ను ఒక స్పెషల్ పర్సన్గా నిలబెడతాడు ఆయన. నీకు శ్రమపడే మనసు నీకు ఉంటే, నువ్వు పనిచేసే ఉద్యోగంలో కావచ్చు, ప్రభు కొరకు శ్రమ పడాలి. నిందలు, ప్రసాదాలు అయి తినరు దేవుని బిడ్డలు ఉద్యోగం చేసే కాడ. బోల్డ్ అంత ప్రాబ్లం ఉంటుంది అక్కడ. ప్రసాదం తినరంట వీళ్ళు అని. తినరు. ఎందుకు తింటారు? ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది మనుషులు మెప్పు కోసం తినేస్తారు. అడిగి మరి తీసుకుని, అబ్బే నాకు అలాంటివి ఏం లేవు ఇచ్చేయండి అని క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళే అడిగి మరి తీసుకుని తినేసే వాళ్ళని చూశాను నేను. అలాంటప్పుడు ఈ సిన్సియర్గా ఉన్న క్రైస్తవులు ఏమవుతారు? అది వాళ్ళు అడిగి మరి తింటున్నారు మన దగ్గర ప్రసాదం. వీళ్ళు క్రిస్టియన్సే, వాళ్ళు క్రిస్టియన్సే కదా, వీళ్ళు ఎందుకు తినరు అని అక్కడ సాతాను ఏం చేస్తుందంటే మనల్ని శ్రమకు గురి చేస్తారు. అప్పుడు నీకు శ్రమపడే మనసు ఉండాలి. హల్లెలూయా. శ్రమపడే మనసు ఉండాలి. చాలా చిన్న విషయం నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఇంకా ఎన్నో ఉంటాయి. లోకస్తులతో ముసలమ్మ ముచ్చట్లు ఉంటాయి. ఇవన్నీ నువ్వు పెట్టవు. కొంతమంది పెడతారు. క్రైస్తవులను పిలువబడే వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి అంతే. వాళ్ళతో పాటు నువ్వు కలిసిపోవద్దు. నిన్ను ఒక స్పెషల్ పర్సన్గా దేవుడు నిలబెడతాడు. ఒకవేళ నువ్వు దేవుని కోసం నిలబడాలి అని మరి మనసు నీకుంటే నీకు శ్రమ వస్తుంది. అందుకే నువ్వు మంచి సైనికుడిలాగా నాతో శ్రమ అనుభవించు అన్నాడు తిమోతిని. కాబట్టి శ్రమపడే మనస్సు నువ్వు కలిగి ఉండాలి దేవుని కోసం. ఏ శ్రమ అయినా. ప్రభువైన యేసు మరి భూమి మీదకి వచ్చాడు. మరి చనిపోయే ముందు నైట్, థర్స్డే నైట్ ఆయన ఏమంటాడండి? గెత్సేమనే వనలో కూర్చుని, ఈ శ్రమ భరించడం ఆయన వల్లగాక నీ చిత్తమైతే గిన్నె నా ఎద్దు నుండి తొలగించమని. అయినా నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అంటాడు.
కదా. కాబట్టి ఏదేమైనా శ్రమ పడే మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుద్దంటే వాటన్నిటికీ ఒక రివార్డు మనుషులు ఇవ్వకపోయినా ప్రభు ఒక రోజు నీ కొరకు సిద్ధం చేసి ఉంచుతాడు. ఆ రివార్డు బహు విలువైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బహు విలువైన రివార్డు దేవుడు నీ కొరకు సిద్ధం చేసిన. ఇంట్లో కూడా అంతే, ఎన్నో శ్రమలు ఎన్నో పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావేమో, నీ మౌనము, నీ యొక్క తగ్గింపు, నీ దీన మనసు, నీ క్షమించే నీ మనసుకి బట్టి నువ్వు లోకువైపోయేవేమో మనుషులకి. కానీ ప్రభు ఏమంటాడంటే అది నా మనస్సు, నీకున్న మనసు నా మనసు, నన్ను పోలు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి మరి నేను ఎట్లయితే మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడనై మరణపు ముళ్ళు విరిచానో నిన్ను కూడా అట్లా విజయోత్సవంతో ఊరేగిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడు? విజయోత్సవంతో ఊరేగిస్తాడంట. కాబట్టి ప్రభుకు కలిగిన దీన మనస్సు కదా, మరి ఆమ్, విరిగి నలిగిన వారి యొద్ద నివసించడానికి ఇష్టపడే మనస్సు. ఈ లోకంలో ఎవరితో ఎవరు స్నేహం చేస్తారండి? ఆ వాళ్ళ అంతస్తుకు సరిపడ, వాళ్ళ సోషల్ స్టేటస్ సరిపడే వాళ్ళతోటే ఎవరైనా స్నేహం చేస్తారు, అంతే కదా. ఎవరైనా వాళ్ళ సోషల్ స్టేటస్తో సరిపోవాలి, సరిపుతో తూగితేనే స్నేహం అనేది నడుస్తుంది. ఇంకా వాళ్ళకన్నా పెద్దవాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు, పై పై లెవెల్లో ఉన్న వాళ్ళకి. కింద వాళ్ళతో స్నేహం చేయాలంటే అందరూ ఇష్టపడకపోవచ్చు. కానీ ప్రభు ఎవరితో ఆయన ఎవరికి స్నేహితుడండి? ఆయన పాపుల స్నేహితుడైన. హల్లెలూయా, పరిశుద్ధుడైన దేవుడు పాపులకు స్నేహితుడైన. అది దీన మనసు అంటే. నిజమైన దీన మనసు ఏంటంటే తెలుసా? పాపులకు ప్రభు ఎట్లా స్నేహితుడయ్యాడో, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించాడో ఆయన, అట్లాంటి దీన మనసు కావాలి. అందుకే నేను మహోన్నతుడనై పరిశుద్ధ స్థలంలో నివసించు వాడినైనప్పటికీ నేను నలిగిన హృదయం గల వారిని ఉజ్జీవపరచడానికి, వినయ మనసు గలవారి యొద్ద, దీన మనసు కలవారి యొద్ద నేను నివసిస్తున్నాను అంటున్నాడు. మరి ఈ మనసు మనకుందా? ఎంతో మంది లోకంలో మరి పడి చెడి కొట్టుకుపోతున్నారు. వాళ్ళందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించాలన్న దీన మనసు ఉందా? దీన మనసు చాలా ఇంపార్టెంట్ అండి. లేదా మన ప్రయత్నాలు ఏమీ కూడా సఫలం కావు. ఎప్పుడైతే నువ్వు దీనుడివై తగ్గించుకుని దేవుని కోసం బ్రతుకుతావో అప్పుడే నీ ప్రయత్నాలు సఫలమవుతాయి కదా. ఆ ఇంకా మరి మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట మనం చదువుదాం. మేకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా, ఇంతే. ఇదే చాలా సింపుల్ దేవుని దగ్గర నుంచి కోరుకునేది. న్యాయంగా నడుచుకో. నీకు అన్యాయం జరిగినా సరే నువ్వేం చేయాలి? నువ్వు న్యాయంగానే ఉండాలి. ప్రభుకే జరిగింది అన్యాయం. అన్యాయపు తీర్పు తీర్చారు ప్రభుని కదా. ప్రభుకే అన్యాయం జరిగింది, ఆయనకే అన్యాయపు తీర్పు. నీకు అన్యాయం జరిగి నీకు అన్యాయపు తీర్చడం అది పెద్ద విషయం ఏముంది? సృష్టికర్తకే అన్యాయపు తీర్పు తీర్చబడింది. ఎందుకంటే ఆయన చనిపోవాలి, ఆయన చనిపోతేనే మనకి నిత్య జీవం. కాబట్టి ఈ రోజు నీకు అన్యాయం జరుగుతున్నా కానీ నువ్వు న్యాయంగా బ్రతుకు. అన్యాయానికి గురైన వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, అన్యాయానికి గురైన వాళ్ళందరినీ ఓదార్చాలి నువ్వు. ఏదో నీ భక్తి నువ్వు చేసుకున్న 4 గోడల మధ్యలో కూర్చొని నా ప్రార్థన దేవుడు అంటున్నాడే అనుకోవడం కాదు. ఆ రోజులు పోయినాయి. బోళంత అన్యాయం భూమి మీద కదండి. రోడ్డు మీదకి వచ్చావంటే బోళంత అన్యాయం. నువ్వు న్యాయంగా బ్రతుకు. నువ్వు అన్యాయానికి గురైనా కానీ నువ్వు న్యాయంగా బ్రతుకు. కనికరమును ప్రేమించుటయు, నీ పట్ల మనుషులు కనికరం చూపించకపోవచ్చేమో, కఠినంగా ఉండొచ్చేమో ఎక్కడైనా, బట్ నువ్వేం చేయాలి? ఆయన కనికర సంపన్నుడు కాబట్టి కనికరం నువ్వు కలిగి ఉండి అంటున్నాడు ప్రభు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇదే నేను కోరుకుంటున్నాను. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు కదా మన మూలవాక్యం అది. ఇప్పుడు మరి ఇవి దేవుడు కోరుకునేది మన దగ్గర నుంచి మనం కలిగి ఉండాల్సినవి. మేకా 6:8. కాబట్టి ఇప్పుడు మరి కలిగి ఉన్నామా మనం? పరిశీలన చేసుకుందాం. ఇంకో మాట ఉంటుందండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా, 51వ కీర్తనలో రాజైన దావీదు అక్కడ రాస్తూ ఉంటాడు. ఆయన పశ్చాత్తాపడుతూ మరి చాలా వచనాలు ఉంటాయి, మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. 51వ కీర్తన ఆయన రాస్తాడు కదా, పాపం చేసినప్పుడు నాతాను వచ్చి గద్దిస్తాడు బత్షెబతో పాపం చేసినప్పుడు. అప్పుడు ఆ కీర్తన రాస్తూ ఆయన ఏమంటాడంటే, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, నీకు ఇష్టమైతే నేను అర్పించేవాడిని ఎప్పుడో. ఏముంది, రాజుగారు బోళ్ళని జంతువులు తెచ్చి బలి అర్పించి పడేసేవాడు, దహన బలి అర్పించేసేవాడు. కానీ ఏమంటాడు అక్కడ 51వ కీర్తన 17వ వచనం, 16, 17 వచనాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరినడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు,
విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యం చేయి. విరిగిపోయిన, అందుకే ఇందాక కూడా చూసాం, నలిగిన వారిని ఉజ్జీవింప చేయడానికి యెషయా 57:15 చూసాం. ఆయన దీన మనసు గల వారి యొద్ద నివసిస్తాడు. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, నువ్వు విరిగి నలిగిపోయి ఉండాలి. భక్తులందరూ విరగొట్టబడ్డారు. భక్తులందరూ కూడా అందుకే శ్రమపడు, అట్టి మనసు నువ్వు ఆయుధంగా కలిగి ఉండు అంటున్నాడు. ఎప్పుడైతే శ్రమ పడాలి అన్న మనసు నువ్వు ఆయుధంగా కలిగి ఉంటావో దేవుడు విరగొట్టేస్తాడు. విరగొట్టేస్తాడు ఆయన. విరిగి నలిగిన హృదయం అన్నాడు కదా. ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిపోయావో దీన మనసు ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. దీన మనసు ఎప్పుడైతే వచ్చేస్తుందో తగ్గించుకొని ఎదుటి క్షమించే స్థితికి నువ్వు వెళ్ళగలవు. విరిగిన మనస్సే అడగాలి ప్రభుని, ప్రభా నన్ను విరగొట్టి నలగొట్టి నీకు ఇష్టమైన పాత్రగా మలుచుకో అని అడగాలి. తప్పకుండా మలుచుకుంటాడు. నువ్వు కోరుకున్న రీతిలో నన్ను మలుచుకో. ఒక్కో మనిషి పట్ల ఒక్కో ప్రణాళిక ఉంటుంది కదా ఆయనకి. నా పట్ల ఉన్న ప్రణాళిక వేరు, మీ పట్ల ఉన్న ప్రణాళిక వేరు. ఏ సమయంలో ఆయన మనల్ని ఎక్కడ ఉంచుతాడు, ఎలా వాడుకుంటాడు, ఎలా ముందుకు నడిపిస్తాడు, అదంతా మనం ఆయన చిత్తాన్ని ఎరిగి ముందుకెళ్ళడమే. దావీదు గురించి ఏమంటాడో తెలుసా? సౌలుతోటి సమూయేలు చెప్తాడు, ఇదిగో నువ్వు దేవుని మాట వినలేదు, నువ్వు అవిధేయుడు అయిపోయావు. ఆయన తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అంటాడు. తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని కనుగొన్నాడు. ఆ చిత్తానుసారమైన మనసు కలిగినోడు కూడా మిస్టేక్ చేశాడు. మిస్టేక్ చేసి అయితే వెంటనే రియలైజ్ అయ్యాడు. దేవుడు గద్దించగానే రియలైజ్ అయ్యాడు. అది కావాలి. తగ్గింపు లేకుండా ఏంటి మన ప్రవర్తనలో, మన మాటలో, మన హృదయంలో తగ్గింపు లేకుండా ఏదో మనమే పెద్ద పరిశుద్ధులు అని, లేకపోతే మనమే పెద్ద తోపులు అని ఫీల్ అయిపోతే దేవుని ఆశీర్వాదాలు మనకు దక్కవు. సరికదా అపవాదికి చిక్కిపోతారు. అపవాదికి చిక్కిపోయి ఏమవుతుందో తెలుసా? ఈ అంత్య దినాల్లో పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఎక్కడన్నా గర్వానికి హెచ్చించుకోవడానికి చోటు ఇచ్చారంటే వెలుగుదోత ఎంటర్ అయిపోతుంది. వెలుగుదోత ఎంటర్ అయిపోయి అంతా నాకు తెలుసు, నాకెవరు చెప్పక్కర్లేదు, నాకు వచ్చినంత భక్తి నీకు ఉందా, నేను చెప్పిందే వేదం, ఇలా తయారైపోతున్నారు. అపవాది అట్లా మోసం చేస్తారు. చాలా జాగ్రత్త. అందుకే ప్రభు అంటాడంటే విరిగి నలిగిన మనసు. నువ్వెంత తగ్గించుకుని దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుని, ప్రభా నువ్వు నన్ను వాడుకో, నన్ను విరగొట్టు, నీకు ఇష్టమైన బిడ్డగా చెయ్యి, విరిగి నలిగిన మనసు నాకు ఇవ్వు అని ఎంతైతే మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో అడుగుతామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. తగిన సమయమందు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఎంత నాకు ఇష్టం ఆ మాట. చాలా తగిన సమయమందు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులయుండుడి. తగిన సమయంలో హెచ్చిస్తాడు ఆయన. మనం అనుకున్న సమయంలో కాదు. ప్రభుకు తెలుసు ఏ సమయంలో మనల్ని హెచ్చిస్తే మన తల ఎత్తబడి అందరూ మన ఇంకా తల ఎత్తి చూస్తారు. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించి మన తల ఎత్తినప్పుడు తగిన సమయంలో ఈ లోకమంతా తల ఎత్తి మనల్ని చూస్తుంది. హల్లెలూయా. తల ఎత్తి చూస్తుంది నిన్ను. ఇప్పుడు నువ్వు ఒకవేళ తలదించుకునే స్థితిలో నువ్వు ఉన్నావేమో, తల ఎత్తుకోలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ ప్రభు ఏమంటాడంటే నువ్వు తగ్గించుకో, నువ్వు దీన మనసు కలిగి ఉండు, నువ్వు నశించిపోవడం నా చిత్తం ఎంత మాత్రం కాదు అంటాడు ఆయన. ఎవరు నశించిపోవడం ఆయన చిత్తం కాదండి. భూమి మీద ఆఖరి నిమిషం దాకా, మనిషి బ్రతికి ఆఖరి నిమిషం దాకా శోధించబడతాడు. ఆ శోధకుడు శోధిస్తూ ఉంటాడు అపవాది. ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ విరిగి నలిగిన హృదయం కలిగి. ఈ శాంక్టిఫికేషన్ అనేది నచ్చదు జనాలకి, చాలా మందికి నచ్చట్లేదు. శాంక్టిఫికేషన్ ఎప్పటికప్పుడు సరి చేసుకోవడం, పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో పరీక్షించయ్యా అన్నాడు రాజైన దావీదు. అన్నాడు ఆయన చిత్తానుసారమైన వాడు, ఆయన హృదయానుసారంగా జీవించిన దావీదు మాట్లాడిన మాటలై 139వ కీర్తన ఆఖరి వచనం. 139 ఆఖరి. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము. 139:24. మరి భక్తులు అట్లా చేశారు ప్రార్థన. విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైనది అది నాకు ఇవ్వు. నువ్వు దీన మనసు కలిగి ఉండు, న్యాయంగా నడుచుకో, కనికరం కలిగి ఉండు. ఇదే కదా దేవుడు అడుగుతున్నాడు. ఇంతకు మించి ఆయన ఏం అడగట్లా. నీ జ్యేష్ఠపుత్రుడు నువ్వు ఇస్తావా? నువ్వు వేలాదినంత నదులంత విస్తార తైలం తెస్తావా? నువ్వు ఏం తెచ్చి ఆయనకి నువ్వు ఆయన యొక్క రుణం తీర్చుకోగలవు? నువ్వేం తెచ్చినా తీరదు. ఇదే మేఘా గ్రంథంలో రాస్తాడు కదా, 10 వచనాల్లో ఉంటది. ఇదే మేఘా గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాలు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా,
వేల కొలది పొట్టేళ్లు వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలుగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. ఏమిచ్చినా గాని దేవుడు ఇష్టపడట్లేదు. ఆయన ఇష్టపడేది ఏంటంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకునుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే ప్రభు కోరుకునేది. ఆయనకు కలిగిన మనసు నువ్వు కలిగి ఉండు. నువ్వు ఎంత పొట్టేళ్ళు తీసుకురా, తైలం తీసుకురా, విస్తార తైలం తీసుకురా, ఇవేం ప్రభు అడగట్ల. ఆయనకు కలిగిన మనస్సు. నీతి న్యాయములకు ఆయన సింహాసనం. ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారం. నీతిగల న్యాయాధిపతి మన ప్రభు. కాబట్టి ఆయన మరి న్యాయాధిపతి, కనికర సంపన్నుడు, దీన మనసు కలవాడు, మహోన్నతుడైనను మరి పరిశుద్ధ స్థలంలో నివసించువాడైనప్పటికీ మనల్ని ఉజ్జీవింప చేయడానికి వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నేను ఉంటున్నాడు అన్నాడు. ఒకవేళ హెచ్చించుకునే మనసు ఆ మనం కలిగి ఉంటే ఆయన మన దగ్గర ఉండడు. అదే కదా అర్థం. దీన మనసు గల వారి దగ్గర ఉంటున్నాను అంటే నువ్వు గర్వించావా, నీ దగ్గర నేను ఉండను అంటున్నాడు ఆయన. అపవాదం ఉంటాడు. గర్వం ఎప్పుడొస్తుంది, ఎక్కడొస్తుంది? అపవాదం ఉన్న చోటే కదా, వాడే కదా. గర్వానికి పుట్టినిల్లు ఎవరంటే అపవాది కదా. అబద్ధానికి జనకుడు అన్ని వాడే. కాబట్టి వెరీ సింపుల్. దేవుడు మనకు చెప్పింది, నువ్వు కనికరం కలిగి ఉండు, న్యాయంగా ప్రవర్తించు, దీన మనసు కలిగి ఉండు. ఇంతే నేను అడుగుతున్నాను. ఇదే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, దీన మనస్సు, క్షమించడానికి. కనికరం అంటే అంతే కదండి. కనికరం కలిగి ఉండడం ఏంటంటే క్షమించే మనసు ఉంటేనే ఆ కనికరం అనేది మనం చూపించగలం. కానీ క్షమించడానికి సిద్ధమైన మనసు, దీన మనసు, శ్రమ పడడానికి మరి ఆయత్తపడి ఉన్న మనస్సు. ఏ శ్రమైన ప్రభు కోసం నేను నిలబడతాను. ఇలాంటి పరిస్థితులు వచ్చినా గాని అది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. కాబట్టి మరి కాలేబంట నిండు మనసుతో వెంబడించాడంట. హల్లెలూయా. కాలేబు ఎలా వెంబడించాడంటే, యెహోషువ కాలేబే కదండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ కాలేబే కదా వాగ్దాన దేశంలోకి వచ్చారు ఆ జనరేషన్లో. ఆ తరం వాళ్ళందరూ ఆ 40 ఏళ్ళు చనిపోయారు కదా. అది యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంటది. 14:13లో ఏం చెప్తాడంటే, యెహోషువ 14:13లో కాలేబు నిండు మనసుతో దాన్ని వెంబడించాడంట. నీ పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలంటాడు కదా. అది మాట. మొదటి ఆజ్ఞ కదా అది. నీ పూర్ణ మనసుతో నీ దేవుడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో ఆయన వెంబడించాలంట. అలాగా మరి కాలేబు గురించి చెప్పబడి ఉంటది సాక్ష్యం. యెహోషువ గ్రంథం 14 అధ్యాయము 13 వచనం. యెహోషువ 14:13. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యంగా ఇచ్చింది. హల్లెలూయా. ఈరోజు నిండు మనసుతో ఆయన వెంబడించుదాం. ప్రభువైన యేసుకు కలిగిన దీన మనస్సు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు, శ్రమ పడడానికి సిద్ధమైన మనస్సు, ఇవన్నీ కలిగి ఉందాం. అపవాదిని ఓడించుదాం. దేవుణ్ణి మహిమపరచుదాం. మన జీవితాలు ఆయనకు మహిమకరంగా ఉండునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, మా పక్షాన కార్యాలు చేసే దేవుడు. నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, క్షమించుటకు సిద్ధమైన మనసు మాకు దయచండి. క్షమించడానికి మేము వెనకాడకూడదు నా ప్రభా. అట్లాగే దీన మనసు మాకు దయచేయి నాయన. యేసయ్యా, ఏ శ్రమ వచ్చినా సరే నీ నామ నిమిత్తం మేము భరించడానికి ప్రభా మేము ఆయత్తపడాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమ అనుభవించడానికి ప్రభా సిద్ధమైన మనసు మేము కలిగి ఉండడానికి మాకు సహాయించండి. తగ్గింపు, విధేయత ఇవన్నీ నీ దగ్గరే దొరుకుతున్నాయి. ఈ లోకంలో ఎవరి దగ్గర లేవు ప్రభా. నిన్ను పోలి జీవించమన్నావు నాయన. నీ యొక్క అడుగుజాడల్లో బ్రతకమని మాకు మాదిరి ఉంచిపోయావు గనుక అట్టి గొప్ప జీవితం, అట్టి గొప్ప భాగ్యము మాకు అందరికీ మీరు దయచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపా సమృద్ధి మెండుగా దయచేయండి. వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకమైన రీతిలో మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం.